ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే అశ్వత్థామ ఎవరు, అసలు అశ్వత్థామ ఇప్పటికీ జీవించి ఉండడానికి గల కారణాలు ఏంటి, అందులో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు మాకు తెలియచేశారు. అలాగే మాకు లాస్ట్ వీడియోలో కూడా కర్ణుడు గురించి చెప్పారు. బట్ కర్ణుడు ఎవరు, ఎందుకు చెడ్డవాడయ్యారు, మంచివాడయ్యారు, సో వాటన్నిటి గురించి అయితే మాకు తెలియచేసి సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనేసి అని చెప్పారు. బట్ గురువుగారు ఏంటంటే మనకి కల్కి మూవీలో అంటే మహాభారతంలో చూసుకున్నట్లయితే ద్రౌపది వస్త్రాభరణం జరగడానికి అందులో ముఖ్య పాత్ర ఒకటి వచ్చేసి కర్ణుడు అని చెప్పేసి ఉంది. కానీ అంత నెగిటివ్ రోల్ చేసిన కర్ణుడు మహాభారతంలో మరి కల్కి మూవీలో వచ్చేసి ఎందుకు ఇంత పాజిటివ్ రోల్ చూపించారు? అంటే నిజంగా కర్ణుడు మంచివాడు అంటారా? మరి మంచివాడు అంటే ఎలా మంచివాడు అయ్యారు? ఒకవేళ నిజంగా చెడ్డవాడు అయితే మరి ఎలా చెడ్డవాడు అయ్యారంటారు? ఇక్కడ కర్ణుడి యొక్క వృత్తాంతం, జన్మ వృత్తాంతం ప్రధానంగా తెలుసుకోవాలి. ఓకే. అయితే చాలామంది మనకు ఈ సినిమా ప్రభావం వల్ల ఎన్టీ రామారావు గారి దానవీర శూరకర్ణ, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి కల్కి మూవీ సినిమాల్లో ప్రభాస్ గారు రోల్ చేయడము, అంటే ఒక హీరోగా ఆరాధించే ఒక హీరో చేయడం వల్ల అంటే ఆ పాత్ర ఎంచుకున్నందువల్ల ఆ పాత్ర యొక్క నెగిటివ్ కంటే పాజిటివ్ ఉన్న వాటిని చూపించారు. అంతే. చాలా మందికి తెలిసింది ఏంటంటే గురుగారు, మహాభారతంలోనే అత్యంత బలవంతుడు ఎవరు అంటే చాలా మంది అర్జునుడు అంటారు. వాస్తవం, అర్జునుడు అంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పేది ఏంటంటే అర్జునుడి కన్నా బలవంతుడు కర్ణుడు అనేసి అని అంటారు. అర్జునుడి కన్నా బలవంతుడు కర్ణుడు అని ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పలేదు. కాకపోతే నీ అంతటితో సమానము అని చెప్పవలసి వచ్చింది. అయితే ఎందుకు గొప్ప అనేటువంటిది అంటే నాకన్నా నీకన్నా కొంత గొప్ప అనేటువంటిది ఒక సందర్భంలో యుద్ధంలో మాత్రమే సందర్భానుసారం ఆ సందర్భం ప్రకారమే చెప్పాడు తప్ప పూర్తిగా అర్జునుడి కంటే గొప్పవాడు కర్ణుడు అని చెప్పలేదు. శాస్త్రం కూడా ఒప్పుకోదు. అయితే కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం ముందు తెలుసుకోవాలి. కార్తవీర్యార్జునుని సంహరించడం కోసం నరనారాయణులు పుట్టారు. కొన్ని వేల సంవత్సరాల పాటు బద్రికాశ్రమంలో తపస్సు చేసుకుని గొప్ప వరాలని పొంది కార్తవీర్యార్జుని చంపాడు. కార్తవీర్యార్జుని చంపాలి అని అంటే సహస్ర కవచుడు అని చెప్పి అతనికి వరం ఉంది. అతన్ని చంపాలంటే అతనికి ఉన్నటువంటి 1000 కవచాలని 1000 కవచాలని ఛేదిస్తే తప్ప కార్తవీర్యార్జుని చంపలేడు. యుద్ధంలో 999 కవచాలని చంపగలిగారు. ఒక కవచం మాత్రం మిగిలిపోయింది. ఆ కవచమే మళ్ళీ మరుజన్మలో సూర్యాంశతో కర్ణుడు జన్మిస్తాడు. ఓకే. అశ్వత్థామకి జననానికి ఇక్కడ లింకు చూడండి. అశ్వత్థామ జననానికి దూర్వాసుడే కారణం. అవును, కర్ణుడి జననానికి ఎందుకంటే కుంతి భోజుడు దూర్వాస మహాముని వచ్చినప్పుడు, ఎందుకంటే మునులందరూ కూడా ఎక్కడైనా సంబంధించినటువంటి ధర్మనిష్ట, చాతుర్మాస్య దీక్ష ఇట్లా కొన్ని ఉంటాయి. అవి చేయడానికి రాజ్యానికి వచ్చినప్పుడు ఆ రాజు వసతి సౌకర్యాలు కల్పించాలి. దూర్వాస మహాముని ధర్మనిష్టకి సహాయ సహకారాలు అందించడం కోసం తన కూతురైనటువంటి కుంతిని అతనికి పరిచారకురాలిగా పంపిస్తాడు. కుంతి అత్యంత భక్తి ప్రపత్తులతో, ఎందుకంటే ముందే చెప్తాడు దూర్వాస మహామునికి ముక్కు మీద కోపమా, జాగ్రత్తలు పాటించు, అతను ఏం పని చెప్తే ఆ పని చేయి, అతనికి ఎదురు చెప్పకు అని చెప్పి అంతటా కుంతి సహజంగానే చాలా భక్తి పరాయణురాలు. అత్యంత శ్రద్ధాభక్తులతో నియమంతో దూర్వాస మహామునికి సహాయ సహకారాలు అందిస్తుంది. తన యొక్క దీక్ష అన్నీ పూర్తయిన తర్వాత ఆ కుంతిదేవికి ఏం కావాలమ్మా నీకు అని చెప్పి వరమిస్తాడు దూర్వాస మహాముని. కాబట్టి గొప్ప గొప్ప వీరులను పొందాలని, కడుపున సంతానంగా పొందాలని ఆలోచన కుంతిదేవికి ఉంది. కాబట్టి ఆ గొప్ప గొప్ప వీరులని సంతానంగా పొందగలిగేటువంటి యొక్క భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతుంది. ఎందుకంటే ఇంకా అప్పటికి ఆమె కన్య, వివాహం చేసుకున్న తర్వాత జరగాలి. అంతటా దూర్వాస మహాముని ఈ యొక్క కుంతీదేవికి వరమిస్తాడు.
ఆ యొక్క మంత్ర ఉపదేశం చేస్తాడు. ఆ మంత్ర ఉపదేశం చేసిన తర్వాత నువ్వు ఏ యొక్క వ్యక్తిని స్మరించుకుంటే ఆ వ్యక్తి యొక్క అంశ నీకు గర్భంలో చేరుతుంది అని చెప్తాడు. అయితే కన్య అన్నప్పుడు 8 ఏళ్ల నుంచి వివాహం అయ్యేంత వరకు కన్యే. మరి కన్యగా అన్నప్పుడు చిన్న అమ్మాయి కదా, 10-12 ఏళ్ళు ఉంటాయేమో కుంతిదేవికి. అప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం ఏంటుంది, ప్రతిదీ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, నిజమా కాదా అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, కుంతిదేవి కన్యగా ఉన్నప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూడగానే అందంగా కనబడింది. కాబట్టి ఆ సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి వ్యక్తి నాకు కావాలి అని చెప్పేసి కొడుకుగా రావాలి అని చెప్పి టెస్ట్ చేయడం కోసం ఆ విధంగా ప్రేరణ పొందింది. వెంబడే సూర్య భగవానుడు ప్రత్యక్షం అవ్వడం, సద్యోగర్భం అంటే అనుకున్న క్షణమే గర్భం దాల్చి శిశువుని పొందడం. అది మనకు ఎక్కడ కనబడుతుంది, పరాశర మహర్షి మళ్ళీ ఈ యొక్క సత్యవతికి వ్యాస భగవానుడు జన్మిస్తాడు. అంటే అక్కడ ఆ సమయానికి గర్భాధానం జరిగితే లోకానికి గురువైనటువంటి వ్యక్తి జన్మిస్తాడని శాస్త్ర ప్రకారం ఉంది. కాబట్టి జ్యోతిష్యంలో పరాశరుల వారు గొప్పవారు కాబట్టి ఆ సమయానికి సత్యవతి కనబడింది. ఆమెకి తగు వరాలిచ్చి కన్యత్వం చెడకుండా సద్యోగర్భం అనేటువంటిది లభించడం, ఆ విధంగా వ్యాస భగవానుడు జన్మించడం, తల్లికి తండ్రికి నమస్కారం చేసుకుని వెంబడే సన్యాసానికి అనగా సన్యాస దీక్షలో ఉన్నాడు కాబట్టి పుట్టడంతోనే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అలా అక్కడ ఏ విధంగా సద్యోగర్భమైందో మళ్ళీ కుంతీదేవికి ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ప్రభావం వలన సద్యోగర్భము అనగా కన్యత్వం చెడకుండా సద్యోగర్భంలో ఈ యొక్క కుంతీదేవికి జన్మించడం జరుగుతుంది. పుట్టడంతోనే కవచకుండలాలతో పుడతాడు ఆ యొక్క కర్ణుడు. కవచకుండలాలతో పుట్టిన తర్వాత కుంతీదేవి భయపడుతుంది. ఏమని భయపడుతుంది, నేను ఇంకా కన్యగా ఉన్నాను, నా తండ్రి ఎవరికి నన్ను ఇచ్చి వివాహం చేయలేదు, ఇప్పుడు గనక ఈ యొక్క పిల్లవాడిని చూసి నాకు సంతానం కలిగిందనంటే నా తండ్రి బాధపడతాడు, తండ్రి యొక్క బాధను చూసినటువంటి ప్రజలు కూడా తండ్రిని ఈసరిస్తాడు అని చెప్పేసేసి కుంతీదేవి ఏం చేస్తుందంటే బంగారు పెట్టెలో మణిమాణిక్యాదులు పొదిగి చక్కటి మెత్తటి వస్త్రంలో ఆ యొక్క జన్మించినటువంటి కుమారుణ్ణి నదిలో వదులుతుంది, సరస్సులో. ఆ విధంగా తేలియాడుతూ సూత వ్యక్తి అనగా ఆ యొక్క సూత కులానికి రాజైనటువంటి వ్యక్తికి శృతసేనుడు ఆ వ్యక్తికి లభిస్తుంది, రాధాదేవి. ఆ వ్యక్తికి లభించిన తర్వాత మనకు పిల్లలు లేరని బాధపడుతున్నాం, ఈశ్వరుడే మనకు ప్రసాదించాడని చెప్పేసేసి ఆ యొక్క బంగారు పెట్టె తెరవగా కనబడతాడు. కవచకుండలాలతో తేజోమయమైనటువంటి వ్యక్తి కనబడతాడు. అప్పుడు చీర తీసుకొని పెంచుతారు. ఆయనకి పెట్టింది కర్ణుడు అని కాదు. కర్ణుడు అనేటువంటి పేరు ఎక్కడ వస్తుందనంటే యుద్ధంలో తాను రథసారథి మన ఆ యొక్క సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండే సమయం, మనకు తెల్లారైతే సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండే సమయం దుర్యోధనుడు ఆజ్ఞాపిస్తాడు, భీష్ముడు నేలకొరిగాడు, ద్రోణాచార్యుడు నేలకొరిగారు, కాబట్టి నీవు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండవయ్యా అని చెప్పి కర్ణుడిని ఆదేశిస్తాడు. తెల్లారితే నేను సర్వసైన్యాధ్యక్షుడిగా వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఇంద్రుడు కవచకుండలాలు ఉంటే అర్జునుడు ఓడిపోతాడని చెప్పి అర్జునుడు ఆ యొక్క ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి కవచకుండలాల్ని అడుగుతాడు. కర్ణుడుకున్నటువంటి నియమం ఏంటి, ఎవరు ఏది కాదడిగినా దానం అడిగితే అది ఇచ్చేస్తాడు. అందున బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణుడిగా అడిగాడు కాబట్టి ఇచ్చేస్తాడు. అప్పుడు కర్ణుడు అనేటువంటి యొక్క బిరుదుని ఇంద్రుడు ప్రసాదిస్తాడు, కర్ణ అని చెప్పి పలుకుతాడు. అప్పటి నుంచి కర్ణుడు అయ్యాడు. కానీ మనకు సినిమాల్లో పుట్టడంతోనే కర్ణుడు అనుకుంటాడు. అతనికి పుట్టగానే వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు వసుషేనుడు. అంటే వసు అంటే ఏంటి, భూమి. ఈ భూమిలోనే సకలమైనటువంటి బంగారు నిక్షేపాలు మణిమాణిక్యాలు ఉన్నాయి, సకల సంపదలు భూమిలో ఉన్నాయి. అలాంటి సంపదలతో బంగారు పెట్టెలో ఉన్నటువంటి వ్యక్తి మనకు దొరికాడు కాబట్టి వసుషేనుడు అని చెప్పి పిలుచుకుంటారు. ఆ విధంగా కర్ణుడు యుద్ధ విద్యలేంది, ఎందుకంటే క్షత్రియం ఉన్నటువంటిది కాబట్టి, క్షత్రియ తేజం ఉంది కాబట్టి పుట్టినప్పటి నుంచే విలువిద్య నేర్చుకోవాలనే కోరిక ఉన్నది. ఎవరు నేర్పుతారన్నప్పుడు ఆ విధంగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళడం, కురుపాండవుల దగ్గరికి. ఎందుకంటే సూతుడు ఆ కురుపాండవులకే సామంతరాజు, ఆ కౌరవులకి పాండవులకి. కాబట్టి ఆ విధంగా కురుపాండవులు నేర్పుతున్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడికి తెలిసే, ఎందుకంటే ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి నియమం ఏంటి, క్షత్రియులకి తప్ప
నేను ఎవ్వరికీ యుద్ధ విద్య నేర్పను అని చెప్పి అంటాడు. మరి ద్రోణాచార్యునికి తెలుసు కుంతికి పుట్టినటువంటి కుమారుడు సూర్యుడికి పుట్టినటువంటి కుమారుడే క్షత్రియ సంజాతుడే అని తెలిసే యుద్ధ విద్య నేర్పుతాడు ద్రోణాచార్యుడు. యుద్ధ విద్య నేర్పుతున్నటువంటి సందర్భంలో మొదటి నుంచి కూడా అశ్వత్థామతో సహా కర్ణుడికి అర్జునుడి మీద అసూయ పగ, తనకంటే గొప్పవాడు విలువ విద్య అని చెప్పేసేసని. కాబట్టి పుట్టడంతోనే అనగా పూర్వజన్మలోనే కార్తవీర్యార్జునుడు అంటే తామసమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి రాక్షస జాతికి సంబంధించిన వ్యక్తి కార్తవీర్యార్జునుడు. అటువంటి అంశతోనే జన్మించాడు. ఆ అంశతోనే మిగిలిన ఒక కవచం మిగిలిపోయినటువంటి కారణం చేత మరి పూర్వజన్మ వాసన ప్రభావం వల్లే అసూయ రాగద్వేషాలతో పెరిగాడు. ఎందుకు? పాండవుల్లో అర్జునుడిని చూసుకుంటూ తనకన్నా గొప్ప విలుకాడు, తనకన్నా గొప్ప వీరుడు అని చెప్పి భయపడుతూ పెరిగాడు. అతనికంటే గొప్పగా ఉండాలని చెప్పి ప్రదర్శిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ కర్ణుడి యొక్క ఆలోచన ఎటువంటిదంటే ఎల్లప్పుడూ అర్జునుని మించాలనే ఆలోచనతోనే పెరిగాడు తప్ప తన విద్యని పెంచుకోవాలని చెప్పి మొదటి నుంచి కూడా చూసుకుంటే కపటమైనటువంటి ఆలోచనలతోనే యుద్ధ విద్యను నేర్చుకున్నాడు కర్ణుడు. కపటమైనటువంటి బుద్ధులతోనే అస్త్రాల్ని పొందాడు. కాబట్టి ఇక్కడ కపటమైనటువంటి విద్య ద్రోణాచార్యుని దగ్గర, అస్త్రాలు పరశురాముడి దగ్గర నేను బ్రాహ్మణుని అని చెప్పి అబద్ధమాడి అస్త్రాలు పొందాడు. ఆ తర్వాత తెలిసింది నీకు నా దగ్గర నేర్చుకున్న విద్య అంతా కూడా నువ్వు క్షత్రియుడిగా కాబట్టి సూతకులంలో జన్మించావు కాబట్టి నీకు ఈ విద్య అవసర సమయంలో ఉపయోగపడదని శాపం ఇవ్వడం. ఆ విధంగా పరశురాముడిని నా చరిత్ర ఇది అని చెప్పి వేడుకుంటే ఇక శాపం ఇచ్చాడు కాబట్టి తిరిగిలేదు. అలాగే బ్రాహ్మణ శాపం, విద్య నేర్చుకొని ఇంటికి వస్తూ ఉంటుంటే ఇంద్రుడు మనకు ఆ యొక్క గోవుని చంపడానికి ప్రేరేపణ అవుతాడు. బ్రాహ్మణుడి యొక్క ఆధారం ఆ రోజుల్లో గోవులే కదా, నేను ప్రేమగా పెంచుకున్న గోవుని చంపావు కాబట్టి నీవు కూడా అటువంటి దుర్మరణం పొందుతావు అని చెప్పడం. అలాగే భూమి శాపం, ఇలా అనేక రకాలైనటువంటి శాపాలు ఆ యొక్క కర్ణుడికి ఉన్నాయి. కానీ మొదటి నుంచి పాండవులంటే గొప్పగా లేదు కదా, మనస్సులో ప్రేమ లేదు కదా. అంతటా మీరు గమనించుకుంటే యుద్ధంలో దుర్యోధనుడు కర్ణుడిని చూసుకునే యుద్ధాన్ని మొదలుపెట్టాడు. కర్ణుడు అనేవాడే లేకుంటే దుర్యోధనునికి ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే దుర్యోధనుడు తన యొక్క ప్రత్యర్థి భీముని నిలవరించగలుగుతాడు. అలాగే అర్జునునితో సమానమైనటువంటి వ్యక్తి కర్ణుడు. ఇక ధర్మరాజు నకుల సహదేవులంటే ఇక భీష్ముడు ద్రోణాచార్యులు ఎలా ఉన్నారు కాబట్టి వీళ్ళని అర్జునుని ఒక్కరిని నిలవరించాలంటే కర్ణుడి యొక్క సహాయం కావాలి కాబట్టి కర్ణుడిని దృష్టిలో పెట్టుకుని యుద్ధానికి ముందుకు సాగాడు. అణువణువున ప్రతి సందర్భంలో దుర్యోధనుని వెంట ఉండి పాండవులని దగ్గరికి రానియకుండా కుట్రలు పన్నడంలో కర్ణుడి సహాయ సహకారాలే దుర్యోధనునికి ఎక్కువగా అందాయి. అందరూ అనుకుంటారు శకుని అనుకుంటారు, కానీ వాస్తవం కాదమ్మా, శకుని కాదు కర్ణుడే. అందుకనే మీకు గమనించుకుంటే భీముణ్ణి చిన్నతనంలోనే అతనికి నల్లమందు ఇచ్చేసేసి కిందకి పంపడంలో కర్ణుడి యొక్క ఆలోచనలు, అనగా సముద్రంలో పడేస్తారు, నదిలో పడేస్తారు భీముణ్ణి. తర్వాత కదా నాగలోకానికి చేరుకొని భీముడు బలాన్ని సంపాదించుకుంది. ఇక్కడ మనకు గమనించుకుంటే ప్రధానంగా ఘట్టం ఏంటి? ద్రౌపది వస్త్రాపహరణం. ఈ ద్రౌపది వస్త్రాపహరణంలో దుర్యోధనునికి దగ్గర ఉండి సలహా ఇచ్చి అన్నీ ఓడిపోయాడు కదా, ఆయన భార్య మన వశం అయిపోయింది కాబట్టి ఈడ్చుకు రమ్మని చెప్తాడు. ఎవరు పోరు. ద్రౌపది స్వయంవరం సమయంలోని కర్ణుడిని కాదనడం వల్ల, సో అది ఆ విధంగా కర్ణుని కాదనడం వల్ల కాదమ్మా, కర్ణుడు పొందాలనుకుంటాడు భార్యగా. కానీ స్వయంవరం ఎవరికి పెట్టారు? రాజులకి పెట్టారు. అప్పటికీ అంగరాజే. ఇక్కడ మీకు విచిత్రంగా గమనించుకుంటే రాజ్యం వీరభోజ్యం అంటే రాజ్యాన్ని పొందాలంటే వీరుడికే చెల్లుతుంది. అంటే ఏంటి? ఒక రాజ్యాన్ని పొందాలంటే యుద్ధం చెయ్యాలి, ఆ యుద్ధంలో రాజుని ఓడించాలి, అలాగే సైనికుల్ని కూడా సంహరించాలి, లేదా రాజు వచ్చి నేను శరణు అని అంటే రాజ్యాన్ని పొందాలి. కానీ క్షాత్ర విద్యా పరీక్షలో ఉన్నప్పుడు అందరూ కౌరవులు పాండవులు విద్య నేర్చుకొని విద్యని అభ్యసించి ప్రదర్శిస్తుంటే కర్ణుడు కూడా ప్రవేశం చేస్తాడు. అప్పుడు
భీష్మ ద్రోణాచార్యులు అందరూ కూడా నీకు యుద్ధం ఎంత గొప్పగా తెలిసినా విద్యలు ఎన్ని వచ్చినా నీకు రాజ్యం లేదు కాబట్టి నువ్వు రాజువు కాదు, ఇక్కడ రాజు రాజకుమారులు మాత్రమే ఈ యొక్క స్వయంవరం కాదు, ఈ యొక్క క్షాత్ర విద్యని ప్రదర్శించాలి అని అంటారు. అప్పుడు దుర్యోధనుడికి ఈ యొక్క కర్ణుడి యొక్క విషయం తన చిన్నప్పటి నుంచి ద్రోణాచార్య దగ్గర నేర్చుకున్నాడుగా, వాళ్ళతో పాటు తెలుసుకొని మిత్రునిగా సోదరునికి సమానంగా భావించి వెంబడే అంగరాజ్యానికి రాజుగా చేస్తాడు. మరి అక్కడ ధర్మం ఏంటి? రాజ్యాన్ని ఏ విధంగా పోరాటం చేసి సంపాదించలే, భిక్ష, దుర్యోధను ఇచ్చినటువంటి భిక్ష ద్వారా రాజ్యాన్ని పొందాడు. కర్ణుడికి ధర్మం తెలియదా? గెలిస్తే ఓడించి యుద్ధం చేసి గెలిచి ఆ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కానీ అప్పనంగా దుర్యోధనుడు ఇస్తే అప్పటికప్పుడు రాజుగా ప్రకటించబడతాడు కర్ణుడు. కాబట్టి ధర్మాన్ని తప్పి రాజు అయ్యాడు ఇక్కడ. ఇంకా చెప్పాలి అని అంటే ద్రౌపది స్వయంవరంలో కూడా అతని యొక్క కర్ణుడికి ఆహ్వానం లేదు. అందుకని అక్కడ ఆహ్వానం పొందిన వాళ్ళకే స్వయంవరంలో పాల్గొనే అర్హత. ద్రౌపది తండ్రి స్వయంవరం ప్రకటించినప్పటికీ కర్ణుడికి ఆహ్వానం పంపల, కానీ దుర్యోధనుడికి ఆహ్వానం పంపాడు. దుర్యోధనుని వెంట వెళ్ళాడు ఇతను, అందుకని అతను ప్రదర్శించలేకపోయాడు. కానీ ద్రౌపది యొక్క అందాన్ని చూసి భార్యగా పొందాలనుకున్నాడు. ఆ మనసును దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ కూడాను ఓడిపోయిన తర్వాత తీసుకురండి అని చెప్పి చెప్తాడు దుర్యోధనుడికి కర్ణుడు. ఇక్కడ కుట్రనే, కానీ దుర్యోధనుడు అధర్మాన్ని ఎందుకనంటే అప్పుడు చెప్తుంది, రజస్వల అయ్యి ఉన్నటువంటి నన్ను, ఏకవస్త్రగా ఉన్నటువంటి నన్ను 10 మందిలో ఎలా తీసుకురాగలుగుతారో, ఎలా వస్త్రాపహరణం చేస్తారో అని చెప్పి అందరినీ ధర్మం అడిగితే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా ఏ మాత్రము కూడా మౌనాన్నే పాటిస్తారు. ఎందుకనంటే రాజు చెప్పాడు, వీళ్ళు పాటించాలంతే. ధర్మమా అధర్మమా అని చెప్పడానికి అధికారం లేదు. అది రాజతత్వం, రాజనీతి. అక్కడ రాజనీతిని వీళ్ళు ప్రదర్శించారు, భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు అందరూ కూడా. కానీ ఒక్క వికర్ణుడు, ఆ 100వ కొడుకు, 100వ సోదరుడు మాత్రం ఇది మంచిది కాదు అని చెప్పి అతను గర్జిస్తాడు. ఇది తప్పు చేస్తున్నారు, ఇది అధర్మం అని చెప్తాడు. కానీ దగ్గర ఉండి వస్త్రములు విడిపించు అని చెప్పి కర్ణుడు బోధిస్తేనే దుర్యోధనుడు ఆజ్ఞాపిస్తాడు దుశ్శాసనుడు. ఆ విధంగా అక్కడ కూడా కర్ణుడు కపటమైనటువంటి భావనే. వీరు వనవాసానికి వెళ్ళిన తర్వాత పోనీ వీరుడు అనేటువంటి వాడు ఇక్కడ దుర్యోధనుడు కర్ణుడికి అడుగడుగునా బాసటగా నిలిచాడు. కానీ కర్ణుడు ఎక్కడా దుర్యోధనుడికి బాసటగా నిలవలేదు. అర్జునుడు ఇక చెప్పాలి అని అంటే ధర్మాన్ని పాటించాడు, కానీ కర్ణుడు ధర్మాన్ని పాటించలే. అతనికి రాజ్య పదవినిచ్చి రాజును చేసి తన వెన్నంటి ఉంచుకొని సోదర సమానంగా చూసిన దుర్యోధన్ని ఏనాడు కూడా రక్షించలేదు. ఎందుకనంటే పాచికలాటలో మొత్తం రాజ్యాన్ని కోల్పోయినటువంటి పాండవులు వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు మనం గొప్పగా ఉందాము, మన యొక్క రాజ్యము ఎలా ఉంది, మనం ఎంత భోగాలు అనుభవిస్తున్నామో వాళ్ళ ముందర మనం ఒక షో చేద్దామని చెప్పి పాండవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షో చేసే క్రమంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళే క్రమంలో చిత్రాంగదుడు అనేటువంటి యొక్క గంధర్వుని చేతిలో వీళ్ళకి రాజ్యము నెత్తికెక్కుతుంది కదా, ఆ పొగరుతో ఆ గంధర్వునితో యుద్ధం చేశారు. చేసినప్పుడు కర్ణుడు ఓడిపోయాడు. వెంబడే నేను బతకలేనని చెప్పి దుర్యోధను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ మిత్రధర్మం పాటించలా. ఆ విధంగా దుర్యోధను వీళ్ళందరినీ బంధిస్తే ధర్మరాజు పంపిస్తాడు, మన వాళ్ళు ఎంతైనా మన సోదరులు కాబట్టి, మన దాయాదులైనా మనకు శత్రువులైనా మనకు సోదరులు కాబట్టి మనం ధర్మం ప్రకారమే ఓడామేమో, కాబట్టి మనం ఇక్కడ వనవాసం చేస్తున్నాం, వాళ్ళు ఆపదల్లో ఉన్నారు, అడుగుతున్నారు, వేడుకుంటున్నారు, పెళ్ళి నువ్వు వాళ్ళని విడిపించు అర్జున అని చెప్తే అర్జున, భీమ, నకల, సహదేవులందరూ వెళ్ళి చిత్రాంగదుడితో యుద్ధం చేసి ఆ గంధర్వుడితో యుద్ధం చేసి వాళ్ళని బంధ విముక్తుని చేస్తాడు. ఇక్కడ అర్జునుడు ధర్మం పాటించాడు. శత్రువు అయినప్పటికీ కూడా తన సోదరుడు అనగా అన్నయ్య ఆజ్ఞాపించాడు, అన్న మాట జవదాతడు కూడదు అని చెప్పి అర్జునుడు రక్షిస్తాడు. అన్న మాట కోసం ఈ యొక్క దుర్యోధనుని వాళ్ళ యొక్క పరివారాన్ని రక్షిస్తాడు. అయితే లాక్షాగృహంలో లక్కతో నిర్మించిన ఇంటిలో వీళ్ళని పెట్టి ఆ యొక్క ఇంటిని తగలబెట్టమని ఆదేశించింది, ఆలోచన చెప్పింది కర్ణుడే దుర్యోధనునికి. అందుకే వీళ్ళ కోసం లాక్షాగృహం కట్టించాడు. వాళ్ళందరూ ఉండగానే సమాధి చేద్దాం, ఈ యొక్క అగ్నికి ఆహుతి చేద్దాం నిద్రిస్తున్న సమయంలో అని అనుకుంటారు.
కానీ కృష్ణుడు ఇంకా తెలివి కలవాడు. భీముడికి సలహా ఇచ్చి నీ ఒక సొరంగం తవ్వు ఇక్కడి నుంచి బయట ప్రాంతానికి అని చెప్పడం. ఎందుకు అన్నాడో తెలియదు, కానీ కృష్ణుడు చెప్పాడు తవ్వాలి అని చెప్పి ఆ యొక్క సొరంగాన్ని త్రవ్వుతాడు. లాక్షాగృహ సమయంలో అగ్నికి ఆహుతి చేస్తే ఆ సొరంగం ద్వారానే వాళ్ళు బయటికి రక్షింపబడతారు. తరువాత వీళ్ళందరూ కూడా అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు, అజ్ఞాతవాసం పూర్తి కాలేదు, వీళ్ళందరూ కూడా విరాటరాజ కులంలో ఉన్నారు. మనం వెళ్ళి వీళ్ళ అజ్ఞాతవాస భంగం చేస్తే మళ్ళీ 12 సంవత్సరాలు వీళ్ళు వనవాసం చేస్తారు. ఇదే అదను దుర్యోధన, వెళదాం పా అని అంటాడు లెక్కలు తెలుసుకోకుండా. కానీ ఉత్తర గోగ్రహణ సందర్భంగా అర్జునుడి ముందు నిలవలేకపోతారు. అర్జునుడి ముందు నిలవలేక వీళ్ళందరూ కూడా ఎంతటి వీరుడైనా మరి వీరుడు యుద్ధంలో గెలవాలి కదా. కర్ణుడు ఎక్కడ గెలిచాడు? మహాభారతంలో ఎక్కడైనా కర్ణుడు గెలిచినట్టుగా సందర్భాలు ఉన్నాయా? అన్ని చోట్ల అర్జునుడి చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే. ఉత్తర గోగ్రహణానికి ఆ విరాటరాజు కొలువుకి వెళ్ళి యుద్ధం చేద్దాము అని అన్నప్పుడు కూడా ఆ ఆలోచన ఇచ్చింది కూడా దుర్యోధనునికి కర్ణుడే. కాబట్టి ఇక్కడ కూడా మిత్రధర్మాన్ని పాటించలేదు, దుర్యోధనునికి అండగా నిలవలేదు, యుద్ధంలో ఓడిపోయి వెనక్కి వచ్చాడు. ఇక మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఎంతటి ద్రోహము దుర్యోధనునికి చేశాడు అంటే అర్జునుని మీద ఎంత కోపము ఎంత పగ ఉంది అనంటే, తన తల్లి యుద్ధానికి ప్రారంభం ముందు తల్లి కుంతీదేవి వచ్చి, నాయనా నీవు పాండవుల్ని చంపకుండా చూడు నాయనా, నువ్వు యుద్ధంలో పాల్గొంటే అనంటే, ఒక్క అర్జునుని తప్ప ఎవ్వరు నా దగ్గర నిలబడ్డా నేను వాళ్ళని వదిలేస్తాను, క్షమిస్తాను. కానీ అర్జునుని మాత్రం ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం యుద్ధం చేసి అర్జునుడితో యుద్ధం చేస్తాను, సంహరించడానికే నేను ఉంటాను. నీకు పాండవులు 5 కుమారులు కదా, నేను పోతే 5 మిగులుతారు, అర్జునుడు పోతే మళ్ళీ నీకు 5 మిగులుతారు అని చెప్పి వరమిస్తాడు. ఇక్కడ కూడా అర్జునుడి మీద పగ ప్రతీకారము ఆ యొక్క సో ఎలా అయినా నీకు 5 పుత్రులు మాత్రమే ఉంటారు అని చెప్పి అక్కడ కూడా అర్జునుడి మీద పగ ప్రతీకారాలు అనేటువంటివి కర్ణుడికి ఉన్నాయి. అక్కడ కూడా ప్రదర్శించాడు. ఇంతటి గొప్ప వీరుడు కదా కర్ణుడు. మరి అంతటి గొప్ప వీరత్వము కేవలం తన వీరత్వాన్ని ప్రదర్శించే అవకాశం మహాభారత యుద్ధంలో కలిగింది. ఆ మహాభారత యుద్ధంలో కలిగిన ఏమైపోయింది? ఆ మహాభారత యుద్ధంలో ఆ యొక్క కర్ణుడికి అవకాశం వచ్చినా పాల్గొనలేదు. నన్ను భీష్ముడు నిందించాడు, నన్ను భీష్ముడు ద్రోహం చేశాడు, అవమానించాలని చెప్పి భీష్ముడున్నంత వరకు నేను యుద్ధంలో పాల్గొనని చెప్పి కూర్చున్నాడు. 7-8 రోజులు యుద్ధం చేశాడు. ఆ యొక్క యుద్ధంలో కర్ణుడు దుర్యోధనునికి సహాయ సహకారం అందిస్తే అర్జునుడు కొంతవరకు తగ్గేవాడుగా. కానీ భీష్ముడిని నెపంగా చూపించి, బూచిగా చూపించి తాను యుద్ధం చేయకుండా ఇంట్లో హాయిగా ఉన్నాడు. ఇక్కడ కూడా మిత్రద్రోహం దుర్యోధనుడికి కర్ణుడు చేశాడు. కాబట్టి కర్ణుడు ఏ రకంగా చూసినా దుర్యోధనుని పంచన చేరి అతని యొక్క సహాయ సహకారాలతో ఉన్నాడు తప్ప దుర్యోధనునికి ఏమాత్రము కూడా ఇతను సహాయ సహకారాలు అందించలేదు. కాకపోతే కర్ణుడి యొక్క శూరత్వాన్ని వీరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని దుర్యోధనుడు యుద్ధానికి ముందుకు వచ్చాడే తప్ప కర్ణుడు లేకపోతే అసలు మహాభారత యుద్ధం చేసేవాడు కాదు. ఎంతో వాళ్ళు ఎంత అడిగితే అంత రాజ్యాన్ని, అర్ధరాజ్యాన్ని ఇచ్చేవాడు. ఎందుకంటే అర్జునుని ముందు ఎవరు సాటి కారు అని చెప్పి తెలుసుకొని అర్జున్ని నిలవరించేది ఒక కర్ణుడి అనే భావన దుర్యోధనలో ఉండడం యుద్ధానికి ముందుకు ధైర్యం చేశాడు. లేకపోతే దుర్యోధనునికి అంత ధైర్యం వచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ కూడా కర్ణుడు, మీకు ఇంకా చెప్పాలనంటే, అభిమన్యుడు ప్రవేశం చేసిన తర్వాత పద్మవ్యూహంలో కర్ణుడే కదా దొంగచాటుగా అభిమన్యుని చంపడానికి సహాయం చేసింది. అప్పటికే తెలుసు నా తల్లి కుంతీదేవి, వీళ్ళందరూ కూడా పంచపాండవులు నాకన్నా చిన్నవాళ్ళు, నా సోదరులు, నా కొడుకే కదా, మరియు గర్భవతి భార్య గర్భవతిగా ఉంది, ఇతన్ని చంపితే తండ్రికి పుట్టబోయే తండ్రికి బిడ్డకి తండ్రిని చేసేవాడిని, తండ్రి లేనివాడిని చేస్తున్నాను కదా అని చెప్పి ఆలోచన చేసేవాడు కదా. కానీ అక్కడ కూడా శత్రువుగానే చూశాడు తప్ప తన సోదర కొడుకు తనకు కొడుకుతో సమానము అని చెప్పి అక్కడ కూడా ధర్మాన్ని అధర్మంగా అభిమన్యుని చంపాడు. ఎక్కడ కూడా ధర్మాన్ని పాటించలేదు. అయితే మీరు అడగవచ్చు, వీక్షించేటువంటి భక్తి సమాచారం ప్రేక్షకులు అడగవచ్చు,
మరి ఇంత గొప్ప వీరుడైనటువంటి దుర్యోధనుడు ఎందుకు కర్ణుడిని మొట్టమొదటి యుద్ధంలో పాల్గొనమని అడగలేదు అని అంటే, అతనికి కపటంతో నేర్చుకున్న విద్యల వల్ల గురువులు ఇచ్చిన శాపాలు, బ్రాహ్మణుడు ఇచ్చిన శాపము, భూదేవి ఇచ్చిన శాపము, ఇవన్నీ శాపాలు ఉన్నవాడిని నువ్వు యుద్ధంలో సర్వసైన్యాధ్యక్షుని ఎలా చేస్తాడు? యుద్ధమే పోతుంది ఇంకక్కడితో. అందుకని శాప ప్రభావాలు అతనికి ఉన్నాయి కాబట్టి అతని యుద్ధంలో దుర్యోధనుడు అంగీకరించలేదు, భీష్ముడు కూడా అంగీకరించలేదు. కానీ కర్ణుడు ఉన్నాడు అన్న ధైర్యంతోనే దుర్యోధనుడు యుద్ధాన్ని ప్రకటించాడు. కానీ ఇతనికి శాప ప్రభావాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇక యుద్ధం చేస్తున్న సందర్భంలో కర్ణుడు అనేకమైన అస్త్రాలు అర్జున్ మీద ప్రయోగం చేస్తాడు. నాగాస్త్రము చేసినప్పుడు నాగాస్త్రము ధాటికి నిలువరించలేడు అర్జునుడు అని తెలుసుకొని అతని గురి, ఇప్పుడు మనకు ఇప్పుడంటే అవినీతితో యుద్ధం చేస్తున్నాం, మనిషి వస్తే ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టి యుద్ధం చేస్తున్నాం శత్రువుతో, ఎవరైనా మనం కోపడినటువంటి వ్యక్తితో. కానీ యుద్ధనీతి ఏంటనంటే అతని యొక్క శిరస్సులో కానీ లేకపోతే సంబంధించిన హృదయంలో మాత్రమే బాణం వేయాలి, అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ టార్గెట్ చేయకూడదు. నాగాస్త్రాన్ని వేసినప్పుడు గుర్రానికి 2 అడుగులు కింద పెట్టమంటాడు, కాళ్ళని నిలవకుండా ముడిచిపెట్టేసి అని గుర్రానికి సూచన ఇస్తాడు. ఆ నాగాస్త్రము ధాటికి అక్కడ ఎంత ప్రభావవంతమైందనంటే గుర్రము మోకాళ్ళ మీద ఉండడం, అర్జునుడు సహా తలకాయ ఉంచడం, తర్వాత అది నాగాస్త్రము శిరస్సుని కాకుండా కిరీటం ఛేదిస్తుంది. మళ్ళీ నాగాస్త్రం వస్తుంది కర్ణుడి దగ్గరికి, మళ్ళీ నన్ను ప్రయోగించానంటే, ఒకసారి ప్రయోగించిన యుద్ధ వీరుని యొక్క లక్షణం ఏంటంటే ఒకసారి ప్రయోగం చేసినటువంటి అస్త్రాన్ని మళ్ళీ ఇంకొకసారి వెంటనే ప్రయోగం చేయకూడదు, అది నియమం. ఆ విధంగా యుద్ధం చేస్తున్న బాణాల ధాటికి అంతటి అర్జునుడు యుద్ధం చేస్తున్న ధర్మమైనటువంటి కృష్ణుడు ముందు ఉన్న చిరంజీవి అయినటువంటి కపి అంటే ఆంజనేయ స్వామి జెండా రూపంలో అక్కడ ఉన్న 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. అంటే అంతటి గొప్ప ధాటి. మరి అర్జునుడు వేసినటువంటి బాణాలకి ఇంతమంది ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళకి యుద్ధంలో 2 అడుగులు జరుగుతుంది వెనక్కి, కానీ అర్జునుడు వేసినటువంటి బాణాల ధాటికి 8 అడుగులు వెనక్కి వెళుతుంది. ఇది ఆ ఘట్టంలో మనం కల్కి సినిమాలో చూస్తాం. అయితే ఇక్కడ ఆ యొక్క భూమిలో రథం కూరుకుపోయిన తర్వాత అప్పుడు కర్ణుడు గొప్పవాడు. ఇంతవరకు దుర్మార్గులో మనం భావించాము, కానీ కర్ణుడు చాలా గొప్పవాడు. ఎలా గొప్పవాడనంటే నిత్య సూర్యోపాసకుడు. రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు సూర్యుని ఉపాసన చెయ్యంది అతని దినచర్య ప్రారంభం కాదు. 12 తర్వాతనే అడిగిన వాడికి కాదనకుండా ఎప్పుడు ఎవరు ఏది వచ్చినా అంత ధర్మం చేశాడు, దానం చేశాడు. డౌట్ వచ్చింది గురుగారు, ఎందుకంటే అంత అధర్మం వైపు నిలబడ్డ కర్ణుడు మరి అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? గొప్పవాడు అంటే నిత్య సూర్యోపాసకుడు, నిత్య గాయత్రి ఉపాసకుడు. దాన ధర్మాల వల్ల కర్ణుడికి మంచి పేరు వచ్చింది. కాకపోతే అధర్మం పక్షాన నిలబడ్డాడు కాబట్టే కుటిలమైనటువంటి కపటమైనటువంటి బుద్ధితో అతని జీవితం గడిచింది కాబట్టే అతను అధర్మపరాయణుడు అయ్యాడు. కానీ వ్యక్తిగతంగా అతను పాండవుల మీద ద్వేషంతో అధర్మ పక్షాన నిలబడి యుద్ధం చేశాడు. కానీ ఇక్కడ ఈ సందర్భంగా గమనించుకోవాల్సిందంటే అతను గొప్ప దానంలో అతని మించిన వాడు లేడు. అందుకనే అతని దానాన్ని పరీక్షిద్దామని చెప్పి బ్రాహ్మణ రూపంలో కృష్ణార్జునులు వెళితే దానం చెయ్యమని చెప్పి ఆ సమయంలో యుద్ధం చేసే సమయంలో అడిగితే, నా రథం కూరుకుపోయింది, నా దగ్గర ఒకటి ఏమీ లేదు, ఏం చేయమంటే బంగారు పన్ను మిగిలిపోతే ఆ బంగారు పన్నుని తీసిస్తాడు. అంతటా కృష్ణార్జునులు సంతోషిస్తారు. కృష్ణుడు కూడా సంతోషిస్తాడు. నీవు చాలా గొప్ప దానశీలివి, నీకు మంచి ఉత్తర జన్మ లభిస్తుంది అని అంటాడు. అంటే అప్పుడు అర్జునుడిని కృష్ణుడిని వేడుకుంటాడు ఎవరు? కర్ణుడు. నిరాయుధుడైనటువంటి యుద్ధం చేద్దామని చెప్పి అన్నప్పుడు యుద్ధం చేయి, బాణం వదిలి అతన్ని సంహరించు అని చెప్పి కృష్ణుడే బోధిస్తాడు అర్జునుడికి. ఏ ఆయుధం లేదు కదా అని చెప్పి ఆలోచన చేస్తుంటాడు అర్జునుడు. ఇదే విషయం కర్ణుడు కూడా చెప్తాడు కృష్ణుడితో, కృష్ణ నాకు నిరాయుధుడిని నేను, నన్ను ఎలా చంపుతావు, నీకు ఎలా ధర్మం అని అంటే మొత్తం ఇప్పుడు మనం ఇంతవరకు కర్ణుడు ఏ విధంగా మోసాలు చేశాడో అవన్నీ కృష్ణుడు ఏకరువు పెడతాడు. ద్రౌపది వస్తాపనలో నువ్వేం చేసావు, అభిమన్యుని ఎలా చంపావు, ఉత్తర గోగ్రహంలో ఎలా చేసావు,
గంధర్వుడితో ఎలా కపటంతో యుద్ధం చేశావు, ఇవన్నీ నీవు పాండవుల మీద అసహ్యంతో అధర్మ పక్షంగా నువ్వు యుద్ధం చేశావు, అధర్మ పక్షాన నిలబడి యుద్ధం చేశావు. నీలాంటి వాడిని అధర్మంగా చంపడంలో ఏమాత్రము కూడా ఇబ్బంది లేదు, ధర్మమే అవుతుంది, సంహరించు అర్జున అని చెప్పగానే అర్జునుడు నిరాయుధేయుడైనటువంటి కర్ణుని సంహరిస్తాడు. దీనితో కర్ణుడి యొక్క కథ సమాప్తమవుతుంది. ఇక్కడ ఒకే ఒక్క మాటలో చెప్పొచ్చమ్మా, కర్ణుడు కౌరవులు గొప్పవాళ్ళ పాండవులు గొప్పవాళ్ళ అంటే ఇక్కడ మనకు ఒక ఘట్టంలో, యుద్ధానికి ప్రారంభమయ్యేటువంటి ఘట్టంలో ఒక సూచన కనబడుతుంది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు వెళ్తాడు, దుర్యోధనుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు నిద్రపోతున్నట్టు ఉంటాడు శ్రీకృష్ణుల వారు. అయితే ముఖ్యంగా తల ఇలా పెట్టుకున్నప్పుడు ఎదురుగా ఇక్కడ చూస్తే అక్కడ కాళ్ళు ఉంటాయి. మొదట నన్ను చూడాలి అని అంటే నేను కృష్ణుడికి కంటి కనబడాలని చెప్పి దుర్యోధనుడు ఏం చేస్తాడు, అతని కంటికి ఎదురుగా కూర్చుంటాడు. దుర్యోధనుడు కాళ్ళ దగ్గర అర్జునుడు కూర్చుంటాడు. కాబట్టి సహజమే, మనిషి యొక్క స్వభావమే. మొదట చూడగానే దుర్యోధనుని చూస్తాడు, ఇద్దరిని చూస్తాడు. ఇద్దరు ఎందుకు వచ్చారంటే నీ సహాయం కావాలి యుద్ధం చేస్తున్నప్పుడు అని అంటారు. నేను మొదటగా చూసింది దుర్యోధను కాబట్టి, దుర్యోధన నీవేం కావాలో కోరుకో, నాకేం కావాలి, నా సైన్యం అంతా ఒక ఎత్తు, నేను ఒక ఎత్తు, నువ్వు ఎవరిని తీసుకుంటావని. అర్జునుడు లోపల బాధపడుతుంటాడు, భయపడుతుంటాడు, ఎక్కడ కృష్ణుడిని కావాలంటాడు అని. కానీ దుర్యోధనుడు అతి తెలివితో నీ యొక్క సైన్యం అంతా నా దగ్గర ఉంటే చాలు, ఎందుకంటే సైన్య బలం ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా నేను విజయం సాధిస్తానేమనే ఆలోచనతో నీ సైన్యం అంతా నాకుంటే చాలు, నువ్వెందుకు, నేను యుద్ధం చేయను అంటాడు. యుద్ధం చేయని నాకెందుకయ్యా, నీ సైన్యం యుద్ధం చేస్తుంది కాబట్టి నీ సైన్యమే నాకు ఇయ్యని అంటాడు. కానీ అర్జునుడు నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నాకు నువ్వు అండగా ఉండు అంటాడు. ఇక్కడే తెలిసిపోతుంది ధర్మము సత్యము ఏదంటే దైవం దగ్గర ఉంటుంది. దైవాంశ సంభూతుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎవరి పక్షాన ఉన్నాడో అది ధర్మమే. కాబట్టి పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి పాండవులదే ధర్మము. కాబట్టి అధర్మ పక్షాన కర్ణుడు ఉన్నాడు కాబట్టి, అశ్వత్థామ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ అధర్మ పరాయణులై ఉన్నారు. మహాభారత ఇతివృత్తాంతంలో కూడా ఇదే చెప్పబడి ఉంది. అధర్మ పక్షాన ఎవరు నిలబడ్డా, ఎంత మంచివాడు ఉన్నా వాడు చెడే అవుతాడు. ఉదాహరణకి తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళు తాగారనుకుంటారు కానీ పాలు తాగాడు అనుకోరు కదా. పాలు గొప్పవే కావచ్చు కానీ తాటి చెట్టు కింద తాగితే ప్లేసును బట్టి అది మారిపోతుంది, వృత్తాంతం దాని యొక్క విలువ మారిపోతుంది. అలాగే అధర్మ పక్షాన దుర్యోధన పక్షాన వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి భీష్ముడైనా, ద్రోణాచార్యుడైనా, కృపాచార్యుడైనా, అశ్వత్థామైనా, కర్ణుడైనా, ఇలా ఎంతమంది గొప్ప వీరులైనా శూరులైనా అధర్మము ఎప్పటికీ నిలబడదు, ధర్మమే జయిస్తుంది. కాబట్టి అర్జునుడి పక్షాన ధర్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు ఉన్నారు కాబట్టే గెలిచింది. సాక్షాత్తు రామాయణానికి మరియు మహాభారతానికి ప్రతీకగా ఆంజనేయ స్వామి, చిరంజీవిత్వాన్ని పొందినటువంటి ఆంజనేయ స్వామి ధ్వజమందు నిల్చుని ఉన్నాడు. కాబట్టి రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయమే. కాబట్టి ఆంజనేయ స్వామి అక్కడ ఉండి రామనామ జపం చేసుకుంటూ అర్జునుడి యొక్క రథం మీద నిలబడి ఉన్నాడు. కాబట్టి రామనామ జపం జరిగినటువంటి ప్రతి చోట అది ధర్మమే అవుతుంది. కృష్ణుడు కూడా ధర్మమే అవుతుంది. కాబట్టి ధర్మం అంతా ఇటుపక్షాన ఉన్నప్పుడు అది అధర్మమే, ఇది ధర్మమే. అందుకే ఇక్కడ కల్కి సినిమా చూసి ధర్మం అంతా ఇది ఇటు ఉందేమో, గొప్పవాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గొప్పదే, కానీ వీళ్ళు పోషించినటువంటి విధానము, వీళ్ళు ఎవరి పక్షాన ఉన్నారని దాన్ని బట్టే వారు ఎంతటి గొప్పవాళ్ళైనా వారికి విలువ ఉండదు. ఇప్పుడు మనకు వజ్రము, అడవి కాచిన వెన్నెల అంటారు. వెన్నెల ఎంత గొప్పగా అందంగా ఇస్తుంది, కానీ అడవిలో వెన్నెల కాస్తే ఏముంటుంది, ఎవరికి మంచిది కాదు కదా, ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అలాగే వీళ్ళ వీరత్వము, శూరత్వము, దానగుణము, మంచితనం అన్నీ అడవి కాచిన వెన్నెల్లాగా ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి పురాణ పాత్రలకి జరిగిపోయాయి. అధర్మ పక్షాన్ని నిలబడి చేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా అంటే అర్జునుడే గొప్పవాడు, అర్జునుడే ధర్మాత్ముడు, అర్జునుడే ప్రతి దాంట్లో కూడా. వీరుడి గొప్పతనం ఏంటంటే యుద్ధం చేసి విజయాన్ని పొందడం వీరుడి గొప్పతనం. ఇక్కడ యుద్ధం చేసి దేన్ని పొందలేకుండా అన్నీ అనుభవించాడు కర్ణుడు. కాబట్టి కర్ణుడి కన్నా అర్జునుడే ధర్మపరాయణుడు, అర్జునుడే వీరుడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఓకే గురుగారు, కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అనే వాటి అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.